ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెటర్ డైలీ ట్రెండ్. అయితే ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్కి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. అదేంటంటే ఎంసెట్ రిజల్ట్ అనేవి పోస్ట్పోన్ అయిందా లేకుంటే జూన్ 1st రిలీజ్ చేస్తారా అని చెప్పేసి. సో చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా, అలానే కామెంట్స్లో కూడా అడుగుతూనే ఉన్నారు ఎప్పటికీ పోస్ట్పోన్ అయిందాక అసలు నిజంగానే పోస్ట్పోన్ అయిందా లేదా అని చెప్పేసి. సో మీ అందరికీ కూడా ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నిన్నైతే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు గవర్నమెంట్. సో నేను మీకు లైవ్ ప్రూఫ్తో సహా నేనైతే చూపిస్తాను. ఓకే, అంటే ఎప్పటికీ పోస్ట్పోన్ అయింది, అసలు నిజంగానే పోస్ట్పోన్ అయిందా లేదా అని చెప్పేసి. సో ఎంసెట్ రిజల్ట్ అనేవి ఎంత పోస్ట్పోన్ అయిందని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. అవన్నీ ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనే విషయం కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మా. అలానే ఈ వీడియోని అయితే లైక్ చేసుకోండి, హైప్ కూడా చేసేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి కదా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే చాలా మందికి కూడా 40 బిలో మార్క్స్ అలానే 45 మార్క్స్ ఇలా వచ్చాయి. సో ఆల్మోస్ట్ ఫైనల్ రిజల్ట్లో మీ అందరికీ కూడా 60+ మార్క్స్ రావడం అయితే జరుగుతుంది. సో మీ అందరికీ కూడా మంచి కాలేజెస్ లిస్ట్ అయితే నా దగ్గర ఉంది. సో మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అన్నా, ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, సో మన ఛానల్లో ఇన్స్టా ఐడి అయితే ఉంది, ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. సో బట్ ఫీజ్ అయితే ఉంటుంది, జస్ట్ మినిమం కాస్ట్ మాత్రమే. సో కాస్ట్ అయితే పక్కన పెట్టేసేయండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని కాలేజ్లో జాయిన్ చేయించే వరకు నా రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే, ఫుల్ సపోర్ట్ అయితే చేస్తాను. ఎలాంటి భయపడాల్సిన అవసరం కూడా లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేనైతే ఇస్తాను మా, ఒక్కసారి కాంటాక్ట్ అయితే చాలు. సో ఓకేమా, సో చూడండి ఇక్కడ. సో ఏపీ ఎంసెట్ రిజల్ట్ అనేవి పోస్ట్పోన్ అయ్యాయి అనేది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మీలో చాలా డౌట్ అయితే ఉంది. సో దానికి ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీ అయితే చెప్తాను. సో ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఇది మీకు గుడ్ న్యూసా లేకుంటే బ్యాడ్ న్యూసా అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నిన్నైతే మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో లైవ్ అప్డేట్ అయితే మీకు చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏపీ ఎంసెట్ ఫలితాలపై కొనసాగుతున్న సందిగ్ధత అని చెప్పేసి. సో ఇది మీకు లైవ్ ప్రూఫ్. ఓకే, నేనేం అబద్ధం ఏం చెప్పట్లేదు. సో ఇక్కడ మీకు ఈనాడులోనే మీకు రిలీజ్ అయింది, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి మా. ఓకే, సో ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా పడే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో చూద్దాం ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని చెప్పేసి. సో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ ఫలితాలను జూన్ 1వ విడుదల చేయాలని మొదట నిర్ణయించుకున్నారు. ఇది మీ అందరికీ తెలిసిందే. సో 1న విడుదల చేయాలని చెప్పేసి సో అందరూ ఫస్ట్ నిర్ణయించుకున్నారు, గవర్నమెంట్ కూడా. సో మీకు ఎంసెట్ ఎగ్జామ్ రాసేదానికి ముందే మీకు జూన్ 1 రిజల్ట్ వస్తాయని చెప్పేసి చెప్పుంటారు. కానీ ఇంటర్మీడియట్ 2వ ఏడాది విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ అవకాశం కల్పించిన ఎంసెట్ ఫలితాలను ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై ఉన్నత విద్యాశాఖలో సందిగ్ధం ఏర్పడింది. అంటే కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది కదా. సో ఇంప్రూవ్మెంట్ వల్ల సో కొంచెం ఎంసెట్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేయాలి అనే దానిపై కొంచెం చర్చ అనేది చేస్తున్నారంట. సో రాష్ట్రంలో మొదటిసారి ద్వితీయ సంవత్సరం అభ్యర్థులకు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది అనేది అయితే చెప్పారు. అంటే సో ఇంటర్మీడియట్ 2nd ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ రాసుకునే దానికి అవకాశం ఇచ్చారు. సో నిజం చెప్పాలంటే మేము చదువుతున్నప్పుడు కూడా మాకు ఇంప్రూవ్మెంట్ లేదు. సో ఈ ఇయర్తోనే మీకు 2nd ఇయర్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో దాదాపుగా 1,50,000 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు ఈ ఇంప్రూవ్మెంట్. సో జూన్ 17 తర్వాత అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వస్తాయి. సో అంటే వీళ్ళందరూ రాస్తున్నారు కదా, ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారు అలానే సప్లిమెంటరీ కూడా రాస్తున్నారు. సో మొత్తం కలిపి జూన్ 17న మనకు సప్లిమెంటరీ రిజల్ట్స్ అన్ని రిజల్ట్స్ అయితే మనకు జూన్ 17న అయితే రిలీజ్ అవుతాయి అనేది అయితే చెప్తున్నారు. సో ఆ తర్వాత 1-2 రోజుల్లో ఎంసెట్ ఫలితాలు అనేవి విడుదల చేస్తారు అనే విషయం అయితే చెప్పడం జరిగింది. సో అంటే ఇక్కడ చూసుకోండి, జూన్ 17కి మనకు సప్లిమెంటరీ ఫలితాలు అనేవి వస్తాయి. ఓకే, ఇంకా మిగతా అంటే దాని తర్వాత ఉన్న 1-2 రోజుల్లో మనకు ఎంసెట్ అనేది ఫలితాలు అనేది రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. అంటే జూన్ 18th కానీ జూన్ 19th కానీ మనకు ఎంసెట్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి
ప్రాబ్లం లేదు, అంటే ఇంతలో ఎలాంటి మిస్టేక్ లేదు, ఎలాంటి ఫేక్ కూడా లేదు. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చేసారు చూడండి ఇక్కడ. సో ఎప్పుడైతే మనకు జూన్ 17న సప్లిమెంటరీ ఫలితాలు వస్తాయో దాని తర్వాత 1-2 రోజుల్లో మనకు ఎంసెట్ ఫలితాలు అనేవి రావచ్చు అనే దానిపైన క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఓకే, దీంతో ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఓకే, సో ప్రస్తుతం దీనిపైన చర్చ అయితే జరగడం మొదలు పెట్టేశారు. సో మీరు కూడా ఒకసారి చూడండి. ఓకే, నేను చెప్పేది నమ్మలేకపోతే ఇక్కడ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఏపీ ఎంసెట్ 2026 ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఫస్ట్ జూన్ 1న రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. బట్ సో ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ ఇంప్రూవ్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కారణంగా జూన్ 18న తర్వాతే మనకు విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పేసి విద్యాశాఖ పరిశీలిస్తుంది. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇంటర్నెట్లో మీకు కూడా ఈ విధంగా వస్తుంది. ఓకే, నేనేం అబద్ధం చెప్పట్లేదు. సో గుర్తుపెట్టుకోండి, జూన్ 18న లేకుంటే జూన్ 19న మీకు ఎంసెట్ రిజల్ట్ అనేవి వస్తుంది. ఆల్మోస్ట్ మీకు జూన్ 18నే రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇందులో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు రిలాక్స్గా ఈలోపు ఏం చేస్తారంటే కౌన్సిలింగ్కి కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, సో కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన ఛానల్లో నేను చెప్పాను. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఎందుకంటే కౌన్సిలింగ్లో ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలని చెప్పేసి ఇప్పటి నుంచి కానీ మీరు తీసుకోకపోతే మీరే మళ్ళీ రిస్క్లో పడతారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి అన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఓకే, అలానే ఈ రిజల్ట్స్ వచ్చేదాకా మీకు చాలా టైం అయితే ఖాళీగా ఉంది. ఈలోపు మీరందరూ ఏం చేయాలంటే బీటెక్కి కావాల్సిన కోర్సెస్ ఏంటి, ఏమేమి నేర్చుకోవాలి, ఓకే అవన్నీ కూడా తెలిసి పెట్టుకోండి. నేనైతే పైథాన్ కోర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అలానే మీకు బేసిక్స్ ల్యాప్టాప్స్ ఇన్ఫర్మేషన్ కానీ అవన్నీ కూడా నేను నేర్పిస్తాను. ఓకే, సో బేసిక్స్ ఓకే ల్యాప్టాప్స్లో ఎలా వర్క్ చేయాలి, కంప్యూటర్ బేసిక్స్ ఇవన్నీ నేను నేర్పిస్తాను. కావాలంటే జాయిన్ అవ్వండి. సో మన ఛానల్లో ఇన్స్టా ఐడి అయితే ఉంది, ఒకసారి కాంటాక్ట్ అయితే చాలు. ఓకే, సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలన్నా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మా ఎంసెట్ రిజల్ట్ యొక్క ఇన్ఫర్మేషన్. మీ అందరికీ కూడా క్లారిటీ వచ్చినట్టే ఉంది. సో జూన్ 1 అయితే ఎంసెట్ రిజల్ట్ అయితే రాదు. జూన్ 18th మీకు ఎంసెట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ హెల్ప్ఫుల్ అనిపిస్తే సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి గాయస్.